వెనిస్ ఈ వీక్ తేలియాడడమే కాదు ప్రకాశిస్తుందని చెప్పవచ్చు. అమెజాన్ CEO జెఫ్ బెజోస్ 61 years లో లారెన్ సంచేస్ ని వివాహం చేసుకోవడం జరిగింది. అమెజాన్ నెట్వర్క్ చూసుకున్నట్లయితే $317 billion అని చెప్పొచ్చు. ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 21,000 crores అని చెప్పొచ్చు. ఈ వివాహం కోసం హాలీవుడ్, వాల్ స్ట్రీట్, సిలికాన్ వ్యాలీ నుంచి స్టార్స్ అందరికీ తీసుకురావడం జరిగింది. దీనికైన ఖర్చు 400 కోట్ల రూపాయలు అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా 200 మందిని సెలెక్టెడ్ వాళ్ళను మాత్రమే ఆహ్వానించడం జరిగింది. 90 ప్రైవేట్ జెట్లను అరేంజ్ చేయడం జరిగింది. ఇంత ఎక్స్క్లూజివ్ గా సెలబ్రేషన్ అనేది జరగడం జరిగింది. హాట్ గెస్ట్ లిస్ట్ కూడా మనం చూడొచ్చు. హాలీవుడ్ మెగాస్టార్ ఓప్రా విన్ఫ్రే, ఇవంకా ట్రంప్ అండ్ జారెడ్ కుప్నర్, క్లోయే కార్దాషియన్, కైలీ జెన్నర్, క్రిస్ జెన్నర్, లియోనార్డో డికాప్రియో, బియాన్సే అండ్ జేజెడ్, కాటీ ఫెర్రీ, ఆర్లాండో బ్లూమ్, బిల్ గేట్స్, జోర్డాన్, రానియా ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ మ్యారేజ్ వచ్చేసి 14వ శతాబ్దపు మడోన్నా డెల్ ఓట్టో చర్చిలో స్టార్ కింద డిన్నర్ తో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. దాని తర్వాత చూసుకున్నట్లయితే సాన్ జియోర్జియో ప్రైవేట్ ఐలాండ్ లో ఓ లగ్జరీ పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. కాలువల్లో క్రొకోడైల్ ఫ్లోటీస్ అండ్ బేజోస్ కు వ్యతిరేకంగా బ్యానర్లు కనిపించడం జరిగింది. కానీ లోపల మనం చూసుకున్నట్లయితే మ్యాజిక్ అంటే మిరానో గ్లాస్ గిఫ్ట్ అండ్ ఫ్యాన్సీ పేస్ట్రీస్, అలాగే 200కు పైగా డిజైనర్ గిఫ్ట్ బ్యాగులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇదొక లీగల్ వివాహం కాదు. ఇటాలియన్ల ప్రకారం ఇది సెరిమనీ, లీగల్ కాదు అని చెప్పి అసలు వివాహం తర్వాత జరగనుందని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వెడ్డింగ్ రిహార్సల్ అని చెప్పవచ్చు. ఇది కేవలం వివాహం మాత్రమే కాదు, ఇదొక లెగసీ అని కూడా మనము మాట్లాడుకోవచ్చు. ఫైనల్ గా మనం ఆలోచించుకున్నట్లయితే ఒక వ్యాపార విజేత ఎంత పద్ధతిగా, స్టైల్ గా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనము గుర్తించుకోవచ్చు. మనము ధనవంతులు కావాలి అంటే మనకంటూ ఒక విజన్ ఉండాలి, అలాగే నెట్వర్క్ కూడా ఉండాలి. ఇలాంటి బిజినెస్ స్టోరీస్ కోసం లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.